ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అల్లూరు జిల్లా రంపచోడవరంలో వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. అడ్డతీగల నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయం. శాంక్షన్ చేసి పనులు మొదలెట్టారు. చాలా వరకు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని పూర్తయినాయి, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ సగం వరకు అయినాయి, కొన్ని మొదలవుతాం, కొన్ని మధ్యలో ఉన్నాయి పనులన్నీ కూడా. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలతో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యంతో పేదవాడు కూడా పెద్ద పెద్ద చదువుకోవాలి, ఒక సాధారణ కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా డాక్టర్ కావాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి ఆ దిశగా అడుగులు వేశారు. ఇన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్ర చరిత్రలో చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇవ్వలే. ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ. ఆ తర్వాత మధ్యలో చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కానీ, రాజశేఖర రెడ్డి గారు ముందు కానీ ఈ ముఖ్యమంత్రి మెడికల్ కాలేజ్, ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చిన సందర్భాలు లేవు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ పెట్టి ₹1,00,000 వెచ్చించి ఆ రోజు శాంక్షన్ చేసి పనులు మొదలెడితే ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాళ్ళు అనే వాళ్ళకి సంక్షేమ పథకం అందుబాటులో ఉండకూడదు, వాళ్ళకి నాణ్యమైనటువంటి విద్య అందుబాటులో ఉండకూడదు అనే విధంగానే గతంలో కానీ ఇప్పుడు కానీ చేస్తా ఉన్నారు. గతంలో 2014 నుంచి 19 వరకే చూసుకుంటే అదే విధానం కొనసాగింది. ఇప్పుడు మళ్ళీ 24 నుంచి మన సంవత్సరాల కాలంలో చూసుకున్నా కూడా మళ్ళీ అదే విధానం కొనసాగుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిల్లలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ అనేది, అలాగే ప్రజలందరికీ కూడా ఉచిత ఆరోగ్య సేవలు అనేవి కూడా అందుబాటులోకి తీసుకొని వస్తే, ఇదే చంద్రబాబు నాయుడు గారు 14 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్య సేవలన్నీ కూడా రద్దు చేసి వాటిలన్నిటి కూడా కనీసం 104 వెహికల్ కూడా అందుబాటులో, 108 వెహికల్ కూడా అందుబాటులో లేకుండా ఏ రకంగా నిర్వీర్యం చేసేసారో మనందరం కూడా చూసాము. మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కరోనా వంటి పాండమిక్ సిచ్యువేషన్ కూడా తట్టుకుంటూ ప్రజలకు సంక్షేమ పథకాన్ని కానీ, అభివృద్ధిని కానీ రాష్ట్రంలో ఏ రకంగా చూపించారో కూడా మనం అందరం కూడా చూస్తా ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ చూసిన తర్వాత ప్రజలకి రాష్ట్రంలో మరింత వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలని తీసుకుని వచ్చి ఆయన హయాంలోనే 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 5 అడ్మిషన్లు కూడా ప్రారంభిస్తే 10 కాలేజీలు వివిధ స్టేజ్ల్లో ఉన్నాయి. రాష్ట్రం అంతా కూడా తెలుసు. అటువంటిది ఇన్నిసార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కాలంలో పేదవాడి కోసం మళ్ళీ మెడికల్ కాలేజీ తీసుకురావాలి, ఒక హాస్పిటల్ కట్టించాలని కూడా లేదు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పేదవాళ్ళు అనే వాళ్ళకి సంక్షేమ పథకం అందుబాటులో ఉండకూడదు, వాళ్ళకి నాణ్యమైనటువంటి విద్య అందుబాటులో ఉండకూడదు అనే విధంగానే గతంలో కానీ ఇప్పుడు కానీ